నమస్తే, హలో, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ బెటర్ మైండ్ ఫర్ బెటర్ లైఫ్లో మనం ఎన్ఎల్పిలో ఎల్ పార్ట్ అంటే లింగ్విస్టిక్ పార్ట్ మనం ఇవాళ చూసుకుందాం. విచిత్ర కుమారుడు అనే అతను పల్లెటూరు నుంచి ఉద్యోగానికి పట్టణానికి వస్తాడు. పట్టణానికి వచ్చినప్పుడు ఎక్కడ ఉండడానికి జాగా ఉండదు కదా, హోటల్కి వెళ్తాడు. హోటల్ వాళ్ళు ఒక ఫార్మ్ ఇచ్చారు. ఆ ఫామ్ ఫిల్ చేయమన్నారు. పేరు, నేను ఉంటున్నాను కదా, నాకు పేరు ఎందుకు వాళ్ళకి కావాలి అని, సరే పేరు విచిత్ర కుమారుడు అని రాశారు. తర్వాత ఏజ్తో ఏంటి పని అనుకుంటూ ఏజ్ రాశాడు. దాని తర్వాత సెక్స్ అని ఉంది. దీన్ని క్యాన్సిల్ ఎలా చేయాలో ఆయనకు తెలియలే విచిత్ర కుమారుడికి. సెక్స్ అంటే ఏం చెప్పాలి, దొంగతనంగా అనాలా, ఓపెన్గా అనాలా అని 3 times a day, sometimes 4 అని రాశాడు. ఆ రిసెప్షనిస్ట్ని ఇదేంటి నా సెక్స్ గురించి ఎందుకు అడుగుతున్నారు అని అడిగితే ఆ రిసెప్షనిస్ట్ కాస్త నవ్వేసి, అలా కాదు సార్, దీంట్లో మేలా ఫీమేలా అని రాయాలి అంటే ఈ విచిత్ర కుమారుడు చూసి, ఇదేంటి ఎన్నిసార్లు సెక్స్ అని అడగకుండా దాంట్లో ఆప్షన్స్ కూడా ఇస్తున్నారా, అబ్బాయా అమ్మాయా అని. ఇదండి కమ్యూనికేషన్ అంటేను. ఎవరో పెద్ద మనిషి అన్నట్టు, ద క్వాలిటీ ఆఫ్ యువర్ కమ్యూనికేషన్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ అండర్స్టాండింగ్ ఇట్. ఇది ఇన్ డీటెయిల్గా మనం పీపీటీలో చూసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బెటర్ మైండ్ ఫర్ బెటర్ లైఫ్ అండి. ఇవాళ మన లింగ్విస్టిక్ పార్ట్ గురించి మాట్లాడుకుందాం. లింగ్విస్టిక్ అంటే ఇక్కడ కమ్యూనికేషన్. మనం ఎదురుకుండా వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేస్తామో, మన సొసైటీతో ఎలా కమ్యూనికేట్ చేస్తామో, మనం మనతో ఎలా కమ్యూనికేట్ చేస్తామో. సో ఈ కమ్యూనికేషన్ మనం పుట్టినప్పటి నుంచి మొదలై మనం పోయేదాకా ఈ కమ్యూనికేషన్ మనతో ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ పూర్తిగా వరల్డ్లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. మన ఫీల్ కానీ, మన థాట్స్ కానీ, మనం మాట్లాడే మాటలు కానీ ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ వైబ్రేషన్స్ మొత్తం అన్ని చోట్ల ఉంటుంది. సో ఈ వైబ్రేషన్ మన ఇన్ఫర్మేషన్ అనుకున్నామంటే మన చుట్టుపక్కల అన్ని చోట్ల, ఉత్తి మనుషులే కాదు, జంతువులు కూడా, ఏవైనా ప్రతి ఒక్కటి వాటి ఫీలింగ్ని వైబ్రేషన్స్ లాగా వదులుతూ ఉంటాయి. ఆ ఇన్ఫర్మేషన్ మన చుట్టుపక్కల అంతా ఉంటుంది. ఒక 10 million బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒక్క సెకండ్లో 10 million బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్లోకి ఎంటర్ అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ మన బ్రెయిన్ ప్రాసెస్ చేసేది 140 బిట్స్ పర్ సెకండ్. సో ఇది కూడా ఎలా ప్రాసెస్ చేస్తుందంటే, ఇన్ఫర్మేషన్ మనకి చూసి తీసుకున్నామా, ఆర్ స్మెల్ చేసి తీసుకున్నామా, ఆర్ ఏదైనా విని తీసుకున్నామా, ఈ ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్లో ఆ పర్టిక్యులర్ నర్వ్ని యాక్టివేట్ చేస్తాం. దాంట్లో మనం ఫిల్టర్ చేసేస్తాం కొంత ఇన్ఫర్మేషన్. మన బిలీఫ్ సిస్టమ్ని బట్టి, మన వాల్యూస్ని బట్టి, మన పెరిగిన ఎన్వైరన్మెంట్ని బట్టి, ఆర్ అప్పటికప్పుడు మన స్టేట్ ఆఫ్ మైండ్ని బట్టి మనం ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఫిల్టర్ చేస్తాం. ఎలా ఫిల్టర్ చేస్తాం? బై డిలీటింగ్, బై డిస్ట్రాక్టింగ్ అండ్ బై జనరలైజింగ్ ఆర్ బై మేకింగ్ ఇట్ టు చంక్స్. బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని మనకి నచ్చింది, మనకి అక్కర్లేని డిలీట్ కొట్టేసి కొంచెం ఆ ఇన్ఫర్మేషన్ ఇలా మార్చి దాన్ని మనం ఒక మ్యాప్ కింద తయారు చేసుకుని ఆ డేటాని మనం యాక్సెప్ట్ చేస్తాం. సో ఈ డిలీషన్ అండ్ డిస్ట్రాక్షన్, దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్తా, తర్వాత దాని మీద క్వశ్చన్స్ అడుగుతాను. ఓకేనా? మీ అందరికీ లెక్కలు వచ్చు అనుకుంటా. నేను అడిగేది పొడుపు కదే అనుకోండి. సో లెక్కల్లో నాకు పెద్ద పెద్ద ఫార్ములాస్ అక్కర్లేదండి, మీకు గుడింతాలు తీసివేతలు వస్తే చాలు. ఇఫ్ యూ నో
అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, అది నాకు చాలు. మొదలు పెట్టేద్దామా? ఒక బస్సు ఉంది, ఆ బస్సులో మీరు డ్రైవర్ అండి. మీరు ఆ బస్సు నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు. ఒక స్టాప్ వచ్చింది, ఆ స్టాప్లో ఒక 10 మంది ఎక్కారు. 10 మంది ఎక్కారు. మీరు మళ్ళీ డ్రైవ్ చేసుకుంటూ నెక్స్ట్ స్టాప్కి వెళ్ళినప్పుడు 2 దిగిపోయారు అండ్ 5 ఎక్కారు. 2 దిగారు, 5 ఎక్కారు. 3వ స్టాప్ ఇంకొంచెం ముందుకు వెళ్ళిన స్టాప్లో 10 మంది ఎక్కారు. దాని తర్వాత స్టాప్లో 5 దిగిపోయారు, 15 మంది ఎక్కారు. దాని తర్వాత స్టాప్లో బస్సులో సగం మంది దిగిపోయారు. దాని తర్వాత స్టాప్లో 5 మంది ఎక్కారు. దాని తర్వాత వచ్చేది ఆఖరి స్టాప్ కన్నా ముందు స్టాప్ కాబట్టి 3 తప్ప మిగతా వాళ్ళంతా దిగిపోయారు. ఇంకా ఆఖరి స్టాప్లో 3 దిగారు. సో పూర్తిగా విన్నారు కదా. ఇప్పుడు ప్రశ్నలు అడగచ్చా? ఒకవేళ వినకపోతే వెనక్కి వెళ్ళి మళ్ళీ వినండి. సో క్వశ్చన్ అడగనా? క్వశ్చన్ ఏంటంటే, మొత్తం ఎన్ని స్టాపులు అయ్యాయి? మీరు జనాన్ని లెక్కెట్టారు కదా, నాకు చాలా బాగా తెలుసు. స్టాపులు లెక్కట్లేదు. రెండో ప్రశ్న పోనీ, ఆ బస్సులో ఉన్న డ్రైవర్ వయసు ఏంటి? ఇది కూడా తెలీదా? తెలుసా? ఆ బస్సు నడుపుతున్నది మీరేనండి. సో మీ వయసే ఆ డ్రైవర్ వయసు. సరేనా? చూసారా, నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను, కానీ మీరు కావాల్సిన బిట్సే మీరు తీసుకున్నారు. ఎందుకు? ముందు మీకు ఎడిషన్ వచ్చా, సబ్ట్రాక్షన్ వచ్చా, ఇలా అని మీ మైండ్లో ఫిల్టర్ కింద ఒకటి నేను పెట్టేశాను. అలాగండి, ఇన్ఫర్మేషన్ని మీరు తీసుకుని మీకు కావాల్సిందే ఉంచుకుని దాన్ని మిగతాది మీరు వదిలేస్తారు. సో ఇప్పుడు కమ్యూనికేషన్కి వద్దాం. కమ్యూనికేషన్ ఎన్ఎల్పి ప్రకారంగా 2 రకాలే, కానీ 3 రకాల కమ్యూనికేషన్ ఉంటుంది. ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ మనం బయట వాళ్ళతో మాట్లాడడం, దాంట్లో మనం మాట్లాడడం కానీ, మనం ఫీలింగ్స్ కానీ, మన వాయిస్ టోన్ కానీ, మన బాడీ లాంగ్వేజ్, ఈ అన్నింటితో కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. ఒకే పదాన్ని డిఫరెంట్ టోన్స్లో చెప్తే దాని మీనింగ్ డిఫరెంట్గా మారుతుంది. అంతేకాకుండా మనం మాట్లాడేది మనకు అర్థమైంది మాట్లాడతాం, కానీ ఎదురుకుండా విన్నవాళ్ళు వాళ్ళకు అర్థమయ్యేటట్టు డిలీషన్, డిస్టార్షన్ తోటి అర్థం చేసుకుంటారు. చాలామంది చెవులతో కన్నా కళ్ళతో వింటూ ఉంటారు. సో మాట్లాడకపోయినా ఎదురుకుండా ఏం భావిస్తున్నారు ఇలాంటివన్నీ ఊహించేసుకొని వాళ్ళు డేటా ఫామ్ చేసుకుంటారు. రెండో రకం కమ్యూనికేషన్ విత్ సెల్ఫ్, మనతో మనం మాట్లాడుకోవడం. ఇది మనకి ఎవ్వరూ నేర్పించరు. మన 4 ఏళ్ల వయసు, మనం 4 yearsగా ఉన్నప్పుడు మనతో మనం మాట్లాడడం మొదలు పెడతాం. అది ఎండ్ దాకా మనం మనతో మాట్లాడతాం. సో మన బ్రెయిన్లో 60,000 థాట్స్ వస్తాయి, డెవలప్ అవుతాయి, ఇంకా ఎక్కువే డెవలప్ అవుతాయి ఒక రోజుకి. చాలా థాట్స్ చెప్పిందే మళ్ళీ వినిందే మళ్ళీ అలాగా రిపీట్ అవుతూ ఉంటుంది. అన్ఫార్చునేట్ ఏంటంటే 80% దాంట్లో నెగిటివ్ థాట్సే ఉంటాయి. నేను ఎందుకు పనికిరాను, నేను ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రావు, వాడు ఇవ్వటం లేదు నాకు, నన్ను ఫూల్ చేద్దామని చూస్తున్నారు,
చీట్ చేద్దామని చూస్తున్నాడు, జనం నా దగ్గర నుంచి పని లాగేసుకుంటున్నారు కానీ నాకెవరు హెల్ప్ చేయట్లేదు, ఇలాగ అన్ని నెగటివ్ థాట్స్. దీన్ని ఆటోమేటెడ్ నెగటివ్ థాట్స్ అంటారు. ANT ఆటోమేటెడ్ నెగటివ్ థాట్స్. ఇదెందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఎవ్వరు ఎలా ఆలోచించాలి, బాబు నువ్వు ఇలా అనుకోకురా, ఇలా అనుకుంటే బాగుంటుంది అని మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా నేర్పించామనుకోండి, సో ఒక పాజిటివిటీ వాళ్ళకి అప్పటి నుంచి డెవలప్ అవుతుంది. ఇప్పుడు మన నెగటివ్ థాట్స్ని పాజిటివ్ థాట్స్ కింద మార్చుకోగలమా? ఖచ్చితంగా మార్చుకోగలమండి. అదే నేను ఈ బెటర్ మైండ్ ఫర్ బెటర్ లైఫ్లో కొంచెం కొంచెం చెప్పి మీకు మార్చడానికి ట్రై చేస్తాను. కానీ మారడం మీ చేతిలో పని. మూడో రకమైనది టాకింగ్ టు యూనివర్స్. మనం యూనివర్స్ తోటి, విశ్వంతో కమ్యూనికేట్ చేయడం, యూనివర్స్ తోటి కమ్యూనికేట్ చేయడం, ఇది మూడో రకం కమ్యూనికేషన్. మనం యూనివర్స్తో ఎలా కమ్యూనికేట్ చేస్తాం? పూజల ద్వారానా, జపం చేసుకుంటానా, 24 గంటలు పరమాత్మను తలుచుకుంటానా? అదే కాదండి. లా ఆఫ్ వైబ్రేషన్స్ ప్రకారం మనం ఏం మాట్లాడినా, ఏం ఫీల్ అయినా, ఏం ఆలోచించినా అది ఒక వైబ్రేషన్ కింద తయారవుతుంది కదా. ఈ వైబ్రేషన్ ఎనర్జీ కింద, ఆ వైబ్రేషన్లో ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ వైబ్రేషను ఫ్రీక్వెన్సీ కింద మారుతుంది. ఆ ఫ్రీక్వెన్సీ యూనివర్స్తో కమ్యూనికేట్ చేస్తుంది, విశ్వంతో కమ్యూనికేట్ చేస్తుంది. యూనివర్స్ మళ్ళీ మనకి ఎలా కమ్యూనికేట్ చేస్తుందంటే, మనం ఏం ఆలోచిస్తున్నామో అదే మనకి రిటర్న్ ఇస్తుంది. ఒకవేళ మనం దుఃఖమైన విషయం ఆలోచించి దుఃఖపడిపోతున్నాం అనుకోండి, ఆ దుఃఖమైన ఫీలింగ్ని మనం వైబ్రేట్ చేస్తున్నాం. యూనివర్స్ ఓకే వీళ్ళకి దుఃఖమే ఇష్టమని రిటర్న్గా దుఃఖమే, డైరెక్ట్గా మన మీద అలా దుఃఖం వేసేరు మన బ్రెయిన్లో, కానీ మనం దుఃఖపడే సిచ్యువేషన్స్ అన్ని చోట్ల మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే మీరు సంతోషంగా ఉండండి, అన్ని చోట్ల మీకు సంతోషమైన విషయం కనిపిస్తాయి. దీనికి మనం చిన్న ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. మీరు పొద్దున లేచి ఇవాళ నాకు బయట ఇదే కనిపిస్తుంది అని మీరు 5-6 సార్లు అనుకుని ఆ ఫీల్ డెవలప్ చేసుకుని బయటకు వెళ్ళి ఖచ్చితంగా మీకు 10-12 సార్లు అలా కనిపిస్తుంది. ద సేమ్ థింగ్. మీరు మంచి ఆలోచిస్తే చుట్టూ మంచి కనిపిస్తుంది. మీరు అందరూ నన్ను చీట్ చేస్తున్నారు అని ఆలోచిస్తే చుట్టూ వాళ్లే కనిపిస్తారు. మరి ఆ పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాగా యూనివర్స్ మనతోటి కమ్యూనికేట్ చేస్తుంది. సో డాక్టర్ డేవిడ్ హాకిన్స్ అనే ఒక పెద్ద మనిషి ఆ ఫీలింగ్స్లో మన కాన్షియస్నెస్, మన చిత్తం ఎలా ఉంటుంది అనేది ఎక్స్పెరిమెంట్ చేసి చూశాడండి. సో ఈ ఎక్స్పెరిమెంట్లో కాన్షియస్నెస్ యొక్క డయామీటర్ అదొక రేడియస్, షేమ్కి అయితే 20% ఉంటుంది. మనం గిల్టీగా ఫీల్ అవుతుంటే లోపల 30%, మనం ద్వేషంతో నిండి ఉండి ఎపథీ మీద ఉంటే 50%, మనం జస్ట్ బాధపడుతుంటే 75%. అలాగా మన కాన్షియస్ యొక్క రేడియస్ పెరుగుతూ ఉంటుంది. ఈ కింద బిలో 100 ఉన్నవన్నీ కూడా మన కాంట్రాక్టెడ్ కాన్షియస్. ఇది మన బాడీ మీద కూడా మనం ఎలా ఫీల్ అవుతామంటే, మన బ్రెయిన్ని ఎవరో ఇలా నొక్కేస్తున్నట్టు, ఒక రకమైన ఇదే ఆలోచన వచ్చి 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 బ్రెయిన్ ఎవరో పిండేస్తున్న ఫీలింగ్, ఇలాంటి ఫీలింగ్లు ఏర్పడిపోతాయి. యాక్చువల్లీ దీనివల్ల మనకి రోగాలు కూడా మన బాడీకి రావడానికి కొంత కారణం ఇదే. అదే మంచి ఫీలింగ్స్, కరేజ్ కానీ, మనలో ఏదో పని చేసుకున్న దాని గొప్ప సంతోషం, గొప్పతనం కానీ, మనం యాక్సెప్ట్ చేసే విల్లింగ్నెస్ ఉండాలి, అది ఉంటే, ఆర్ ప్రేమ,
ఒక లవ్ ఫీల్ ఉండే, ఒక జాయ్ ఫీలింగ్ ఉంటే, ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ ఉంటే, పీస్ఫుల్ ఫీలింగ్ ఉంటే, ఇలా ఫీలింగ్ ఉన్నప్పుడు మన కాన్షియస్నెస్ ఎక్స్పాండెడ్గా ఉంటుంది. కాన్షియస్నెస్ అంటే చిత్తం. సో అది ఎక్స్పాండెడ్గా ఉంటుంది. మీరు చూడండి, మీరు బాధపడుతున్నప్పుడు, మీకు కోపం వచ్చినప్పుడు, మీకు పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమున్నారు, ఇవన్నీ మీకు తెలియవు. ఎందుకంటే మీ కాన్షియస్ మీలోకి ఇమిడిపోయి ఉంటుంది. అదే పీస్ఫుల్గా శాంతంగా ఉన్నప్పుడు మీకు చుట్టుపక్కలంతా శాంతంగా కనిపించి మీ బ్రెయిన్ కూడా ఇలా హాయిగా ఓపెన్గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో మీరు మీరే డిసైడ్ చేసుకోవాలి ఏ స్టేటస్లో మీరు ఉందామనుకుంటున్నారు. దుఃఖపడి ఉందామనుకుంటున్నారా, లేకపోతే ఒక గిల్ట్ ఫీలింగ్తో ఉందామనుకుంటున్నారా, కోపంతో ఉందామనుకుంటున్నారా, ఎన్లైటన్మెంట్తో ఉందామనుకుంటున్నారా, పీస్ఫుల్గా ఉందామనుకుంటున్నారా. న్యూటన్ గారి లా ప్రకారం ద రిజల్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈజ్ అబెండెన్స్. మన కృతజ్ఞతతో, గ్రాటిట్యూడ్తో ఉంటే మనకు అన్నీ కూడా అబెండెంట్గా, ఎక్కువగా, కావాల్సిన దానికన్నా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి మంచిగా. ద రియాక్షన్ టు ఫియర్ ఈజ్ స్కేరిసిటీ. మనం భయంగా ఉన్నప్పుడు మనకి ఏవి అందకుండా ఉంటాయి. సో మీరు గ్రాటిట్యూడ్తో ఉంటారో అది మీ ఇష్టం. ఐన్స్టైన్ గారు మాట్లాడింది ఏమిటంటే, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి ఎనర్జీయే. ఆ ఎనర్జీని మనం ఏం చేయాలంటే జస్ట్ మ్యాచ్ చేసుకోవాలి. మన ఫీలింగ్స్ని ఈ ఎనర్జీ తోటి, ఆ ఫ్రీక్వెన్సీ తోటి మ్యాచ్ చేసుకోవాలి. మనకి కావాల్సిన దాని ఫ్రీక్వెన్సీ తోటి మన ఫీలింగ్స్ని మనం మ్యాచ్ చేసుకోవాలి. అది మీకు రాకుండా ఉండదు. ఇది నిజం. దీనికి వేరే దారి లేదు. మీరు రాదనుకుంటూ ఎంత ప్రయత్నం చేసినా అది మీ దగ్గరికి రాదు, మీకు కావాల్సిన వస్తువు. అండ్ ఐన్స్టైన్ గారు ఏమంటున్నారంటే, ఇది ఫిలాసఫీ కాదు, ఇదే ఫిజిక్స్. మిగతాది నేను నా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, దెర్ ఆర్ 3 types ఆఫ్ కమ్యూనికేషన్ అని. మనం బయట వాళ్ళతోటి కమ్యూనికేట్ చేస్తుంది మన బాడీ లాంగ్వేజ్. ఇదంతా ఓన్లీ ఎ స్మాల్ పార్ట్. మేజర్ పార్ట్ ఆఫ్ ది కమ్యూనికేషన్ ఆర్ ద లింగ్విస్టిక్ పార్ట్ ఈస్ మనం మనతో ఎలా మాట్లాడుకుంటున్నాం, తద్వారా మనం యూనివర్స్కి ఆర్ కాస్మిక్ ఎనర్జీకి మన వైబ్రేషన్స్ ఎలా పంపిస్తున్నాం. సో మనం మాట్లాడే మాటలు కాకుండా మన ఫీలింగ్ బట్టి అన్నీ ఆధారపడి ఉంటాయి. ఈ ఫీలింగ్స్ మనం ఖచ్చితంగా చేంజ్ చేసుకోవచ్చు. అది నేను నెక్స్ట్ ఎపిసోడ్స్లో కొంచెం చెప్తాను. అప్పటిదాకా బీ హ్యాపీ, స్టే బ్లిస్ఫుల్, లవ్ యూ.